ఇలాంటి అనుమానాలన్నీ ప్రజలకు వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరపాలని కూడా మా ముఖ్యమంత్రి గారిని తర్వాత పోలీస్ అధికారులను కొడతాం. పుణ్య కూడా దస్తగిరి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి వచ్చి బెదిరించా, దాంట్లో నేను కూడా విట్నెస్ ఇచ్చా. ఇవన్నీ చూస్తే దస్తగిరికి కూడా ప్రమాదం ఉండొచ్చు. ఎందుకైనా మంచిది గతంలో ఆయనకు ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీని పునరుద్ధరించాలని కూడా మనం ముఖ్యమంత్రి గారిని నేను కూడా మీ ద్వారా కొడతా ఉన్నా. ఎందుకంటే అతను చాలా కీలకమైన వ్యక్తి ఈ కేసులో. కాబట్టి ఇంకా ఇన్ని చేసిన వాళ్ళు అతనికైనా ఏదైనా ప్రమాదం చేసే పరిస్థితి ఉంటుంది. నిజంగా మీ ముందు కూడా నేను దస్తగిరిని గతంలో ఏం తప్పు చేసినాడా ఏమా అనేది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికి వాళ్ళన్ని కోట్లు ఆఫర్ ఇస్తానే కూడా అతను ఏదైతే నేను తప్పు చేసినా దానికి ప్రాయశ్చిత్తంగా ఉండాలా అనే దాని మీద స్టాండ్గా ఉన్నాడు చూడు. దానికి నిజంగా దస్తగిరిని అభినందిస్తూ దస్తగిరికి ఏం కాకుండా ఉండాలని కూడా భగవంతుని కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారిని కూడా దస్తగిరికి సెక్యూరిటీ పెంచమని కోరుతా ఉన్నా.